లోకంలో అధికార భేదము అని ఒకటి ఉంటుంది. పసిపిల్లవాడు తిన్నటువంటి ఆహారం పెద్దవాళ్ళకి సరిపోదు. పెద్దవాళ్ళు తిన్న ఆహారాన్ని పసిపిల్లవాడు జీర్ణం చేసుకోలేడు. బలం కలిగినటువంటి వాడు చెయ్యగలిగినటువంటి పనిని బలహీనుడైనటువంటి వాడు చెయ్యలేడు. బాగా తెలివైన వాడు చెయ్యగలిగిన మంత్రాంగాన్ని అంతటి పరిణితి లేనటువంటి వాడు చెయ్యలేడు. ఇప్పుడు అధికారమునందు భేదము అని ఒక మాట ఉంటుంది. దాన్ని ఏదో అర్థం పర్థం లేనటువంటి ఒక మూర్ఖమైన వాదన చేత పక్కకి తీసేసే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యకూడదు. అలాగే ఉపాసన యందు, భగవద్భక్తి యందు కూడా అధికార భేదము అని ఒక మాటని శాస్త్రం అంగీకరించింది. అందరూ ఒక్కలా ఉపాసన చెయ్యలేరు. ఆ ఉపాసన స్థాయిని బట్టి ఉంటుంది. వ్యక్తి యొక్క పరిణతి, వ్యక్తికి శాస్త్రంలో ఉన్న ప్రవేశం, వ్యక్తి తాను ఈశ్వరుణ్ణి ఆరాధించడంలో పొందినటువంటి ధృతి, ఇవన్నీ కారణములై ఉంటాయి. అందుకని ఒకరు ఎలా ఉపాసన చేస్తున్నారో అలా వేరొకరు ఉపాసన చేయడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. ఒక్కొక్కరి శక్తి ఒక్కొక్కలా ఉంటుంది. అది అసలు సామాన్యమైనటువంటి మనుష్యుని యొక్క ఊహకి అందనటువంటి విషయంగా ఉంటుంది.